ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన ప్రారంభమైంది. 20 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. అయితే కుల గణన మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకని దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, కుల గణనతో బీదరికం అనేది పోతుందా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, బోల్డ్ అన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే కవిత గారు. సో మీరు గతంలో బీసీ కమిషన్లో మెంబర్గా పనిచేశారు. అప్పుడు మీరు చేసిన దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రయారిటీస్, అంశాలు ఇవన్నీ సార్ట్ అవుట్ చేస్తాము, లేకుంటే దీనికోసం బెనిఫిట్ అవుతోంది అనేది ఎలా అనిపిస్తోంది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు? ఇది జనరల్గా కులగణన అనేది చాలా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ప్రాముఖ్యం సంతరించుకున్నటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు జనాభాలో 54% ఉన్నటువంటి బీసీలు, ముఖ్యంగా బీసీలు ఈరోజు మా లెక్కలు లేవు. దేశంలో ఈరోజు కనీసం పులులకు లెక్కలు ఉంటాయి, జంతువులకు, ఆవులకు లెక్కలు ఉంటాయి. కానీ ఈరోజు బీసీలు ఎంతమంది ఉన్నారో స్పష్టంగా ఎక్కడ కూడా లెక్కలు చేయడం లేదు ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి చాలా డిమాండ్, ఇది చాలా బలంగా డిమాండ్ మొదలైంది. ఈ డిమాండ్ కొనసాగుతుంది. దీనికి అనుగుణంగానే జాతీయ స్థాయిలో సెన్సెస్లో కులం అనే కాలంని యాడ్ చేయాలి, జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ ఉధృతంగా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుముఖంగా లేనట్టే తెలుస్తుంది. అయితే ఈ కులగణన జరిగితే ఏం జరుగుతుందంటే, ఈ కులాలు బీసీలో ఉండేటటువంటి చాలా కులాలు ఇప్పుడు బయటికి కనిపించేటటువంటి 3-4 కులాలు కాకుండా చాలా కులాలు అసలు ఎలాంటి ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు. ఈరోజు చాలా దొమ్మరి కులం అని ఉంటుంది. మేము కమిషన్గా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మా దాంట్లో కేవలం ఒకే ఒక టీచర్ చదువుకుని ఒకే ఒక టీచర్ ఉన్నాడు ఇప్పటివరకు కూడా అని చెప్పేసి చెప్పినటువంటివి ఉన్నాయి. చాలా కులాలు ఉన్నాయి, తోలుబొమ్మలు ఆటలు ఆడే కులాలు, తోలుబొమ్మల కులం అని సంచార కులాలు చాలా హీనమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి చూసినాం. ఇప్పుడు కూడా వాళ్ళకి విద్యా అవకాశాలు లేవు. వాళ్ళు అసలు మేము ఎడ్యుకేషన్లో కూడా ఇక్కడ రెసిడెన్షియల్ సిస్టమ్ వచ్చినప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంట్రన్స్ రాసే పరిస్థితి లేదు ఈ సంచార కులాలని చెప్పేసి వాళ్ళకు ఒక 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తే అది కూడా ప్రభుత్వం 5% రిజర్వేషన్ స్కూళ్ళల్లో కొనసాగిస్తుంది. అట్లా బీసీ కులాల్లో చట్టసభలు చూడనటువంటి కులాలు 100 కులాలు ఈ దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఒక కులగణన జరిగితే అసలు ఎంతమంది ఉన్నాం, ఈరోజు చట్టసభల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, తర్వాత ఉద్యోగాల్లో, విద్యలో మా వాటా ఏందనేది అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి మేమెంతో మాకంత వాటా దక్కాలనే డిమాండ్తోనే కులగణన అంశానికి ప్రాముఖ్యత సంచరించింది. దాంట్లో 2011లో జాతీయ స్థాయిలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అని చేపట్టడం జరిగింది. అప్పుడు యూపీఏ 2 ప్రభుత్వం ఉండే. ఆ రోజు చేపట్టిన తర్వాత ఆ లెక్కలు 2014 వరకు బయటపెట్టలేరు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు డిమాండ్లు చేశారు ఈ లెక్కలు బయట పెట్టాలని చెప్పేసి. అవన్నీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ చేసి దాన్ని మొత్తం కూడా చేసిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత దాంట్లో కేవలం చిన్న కులాలు, సర్నేమ్స్, ఈ కులాల యొక్క నేమ్స్ చిన్న మిస్టేక్స్ ఉన్నటువంటివి 1.5 కూడా కాదు, అంత శాతం తప్పు ఉందని చెప్పేసి 98.5% కరెక్ట్ ఉన్నా కానీ ఆ లెక్కల్ని బయట పెట్టడం లేదు. సుప్రీంకోర్టుకే అఫిడవిట్లో క్లియర్గా మేము బయట పెట్టాం ఈ కులాలే అని చెప్పేసి స్పష్టంగా చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా లేదు ఈ జాతీయ స్థాయిలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు, ముఖ్యంగా రాష్ట్రాల్లో కూడా ఈ డిమాండ్ ఉంది. గతంలో కూడా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, ఇప్పుడు ఏదైతే సిద్ధిరామయ్య గారు ఉన్నారో, సిద్ధిరామయ్య గారు 2015లో అప్పుడు ఉన్నటువంటి కాంతారాజన్ అనే ఒక కమిషన్కి అప్పచెప్పి చేపేయడం జరిగింది. మొత్తం కూడా కులగణన మొత్తం కర్ణాటకకు సంబంధించి 160 కోట్లు ఖర్చు పెట్టి చేపేయడం జరిగింది. అది తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని తీసుకోలేరు బీజేపీ. తర్వాత ఇప్పుడు మళ్ళీ సిద్ధిరామయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధిరామయ్య గారిని ఇక్కడ కామారెడ్డిలో తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు బీసీ డిక్లరేషన్ అని చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఈ సిద్ధిరామయ్య గారు కర్ణాటకలో ఆయన దగ్గర ఉన్నటువంటి నివేదిక ఆల్రెడీ ఫిబ్రవరిలో కమిషన్ పూర్తిగా కర్ణాటకకు సంబంధించిన పూర్తి లెక్కలతోని రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ లెక్కలన్నీ కూడా సిద్ధిరామయ్య గారి దగ్గర ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు ఎందుకు బయట పెడతలేడు? ఈరోజు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మొదటి నుండి కూడా చూసుకుంటే కాలేకర్ కమిషన్ నుండి
ఈరోజు ఉన్నటువంటి 2011 సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కమిటీలు వేయడం, కమిషన్లు వేయడం, దాని నివేదికలను పట్టించుకోకపోవడం, పక్కన పెట్టడం, ఇది కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీ. ఎందుకంటే మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే దాన్ని 92 విపి సింగ్ గారు వచ్చి అమలు చేసినంత వరకు కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, దాన్ని అమలు చేయలేరు. అట్లా ఈరోజు కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇవన్నీ చూసుకుంటూ వస్తే కాంగ్రెస్ వాళ్ళ వ్యవహార శైలి, కాంగ్రెస్ పార్టీ అనేది ఓట్ల కోసం ఏమన్నా చెప్తుంది, ఏమన్నా చేస్తుంది, కానీ అది నిజ స్వరూపం దాల్చదనేదే మాదొక బాధ. ఎందుకంటే ఈరోజు బీసీ కమిషన్లో పనిచేసిన కాబట్టి ఈరోజు మీరు చెయ్యండి, కులగణన చేస్తుండ్రంటే కులగణన చేయండి. కులగణన కోసం ఏం చేసిండ్రు? వీళ్ళు ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు బీసీ కమిషన్ సభ్యునిగా ఉన్నా, మాకు ఒక రికమెండేషన్ అడిగారు, మీరు ఇస్తే చట్టబద్ధత ఉంటుంది మీరు అంటే, మేము డెఫినెట్గా ఒక మంచి కాజ్ కోసం అని చెప్పి జనవరి 29 రోజు ఈ రాష్ట్రంలో లెక్కలు తేలాలంటే ఒక బీసీ కులగణన చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి రికమెండేషన్ చేసినాం. దాన్ని తీసుకొని క్యాబినెట్లో ఫిబ్రవరి 4 తారీఖు రోజు క్యాబినెట్లో దాన్ని పాస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 20 తారీఖు రోజు అసెంబ్లీలో రిజల్యూషన్ మూవ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 20 నుండి మార్చి 15 వరకు జీఓఈఎన్ఈకే తాత్సారం చేశారు. మార్చి 16వ తారీఖు 17వ తారీఖు ఎన్నికల కోడ్ వస్తుందంటే మళ్ళీ అందరు అడుగుతారు బీసీ కులగణన గురించి అని చెప్పేసి ఆగమేఘాల మీద 15 మార్చి రోజు జీవో నంబర్ 26 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కులగణనకు సంబంధించినటువంటి జీవోని ఇవ్వడం జరిగింది. ఈరోజు జీవో నంబర్ 18ని ఈరోజు జీవో నంబర్ 18ని ఇచ్చారు. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు. మళ్ళీ ఈరోజు ఆ జీవో ఉన్నట్టా లేనట్టా, జీవో నంబర్ 26 ఉన్నట్టా లేనట్టా, ఈరోజు వీళ్ళ దాంట్లో ఎట్లుంటుందంటే ఒకదానికి పొంతన లేదు. వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారు? 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఫిక్స్ చేయడం కోసం సుప్రీంకోర్టు చెప్పినటువంటి కృష్ణమూర్తి కేసు కావచ్చు, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో క్లియర్గా ట్రిపుల్ టెస్ట్ అని ఒక డెడికేటెడ్ కమిషన్ని స్థాపించి దాని ద్వారా మొత్తం పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని అధ్యయనం చేయాలి, మొత్తం డేటాలతో లెక్కలతో సహా ప్రతి లోకల్ బాడీ వైజ్గా, అంటే గ్రామ పంచాయతీలు ఉండే వార్డ్ మెంబర్ వరకు కూడా అధ్యయనం చేసి తద్వారా ఈ వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి నివేదికను ప్రపోర్షనేట్ రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఆ నివేదిక కూడా ఎంత శాతం ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి 50% దాటొద్దని చెప్పేసి స్పష్టంగా వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్లో ఉంది. ఆ జడ్జిమెంట్కి సంబంధించినటువంటిది కోడ్ చేస్తూ మీరు జీవోలు ఇస్తున్నారు. ఈరోజు గతంలో బీసీ కమిషన్కి ఇప్పుడు ఉన్నటువంటి బీసీ కమిషన్కి జీవో నంబర్ 47 ఇచ్చినప్పుడు కూడా క్లియర్గా వికాస్ కిషన్ రావు గవాలికి సంబంధించిన ఈ ట్రిపుల్ టెస్ట్ని కోడ్ చేసుకుంటా మీరు జీవో ఇచ్చారు. నిన్న ఏదైతే కొత్తగా డెడికేటెడ్ కమిషన్ వేసారో భూసాని వెంకటేశ్వరరావు గారికి సంబంధించింది, దాంట్లో క్లియర్గా కృష్ణమూర్తి జడ్జిమెంటు తర్వాత వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ని కోడ్ చేస్తూ మీరు ఇవ్వడం జరిగింది. మీరు చెప్పేది ఏం చెప్తున్నారు? 42% ఇస్తామంటారు. మీరు 42% ఇస్తామంటున్నారు మాటలకు, కింద ఇచ్చేది ఏమంటారు? ఈ జడ్జిమెంట్ ప్రకారంగా మీరు నివేదిక ఇవ్వమంటారు. ఆ జడ్జిమెంట్ ఏం చెప్తుంది? 50% దాటొద్దు అని చెప్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి. మళ్ళీ ఈ జడ్జిమెంట్ ది చేయాలన్నా వాళ్ళు, మీరు నోటి మాటలు చెప్పిన 42% చేయాలన్నా మీరు స్పష్టం చేయాల్సిన అవసరం. దేని ప్రయారిటీ తీసుకోవాలి? ఈరోజు ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసేటటువంటి లెక్కలు ఉన్నాయి కదా, సర్వే, ఇంటింటి సర్వే, సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యోగ విద్య కులం, ఈ అన్నిటికి సంబంధించిన సర్వే ఉంది కదా. ఈ సర్వే కూడా గతంలో బీహార్ చేసింది, ఇట్లనే జీఏడి డిపార్ట్మెంట్ ద్వారా చేసింది బీహార్. దాదాపు 500 కోట్లు పెట్టి అది సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చేసి మొత్తం కూడా ఆ నితీష్ కుమార్ గారు ఎంత కమిట్మెంట్తోనంటే దాదాపు 100 సమావేశాలు పెట్టిండు ఆయన అధికారులతోని, మొత్తం కింది స్థాయిలో ఉన్నటువంటి ఎన్యూమినేటర్తో సహా మొత్తం కూడా 100 సమావేశాలు పెట్టి ఆయన కమిటెడ్గా చేసి అది చేసిన తర్వాత దాని ద్వారా ఆ జిఏడి డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన లెక్కలతోని రిజర్వేషన్ పెంచితే అది పాట్నా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే ఇది ఒక కమిషన్ ద్వారా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 ప్రకారంగా ఒక కమిషన్ వేయాలి. గతంలో మనకంతా ఈరోజు ఛాంపియన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏంది? తమిళనాడు రాష్ట్రం. ఆ తమిళనాడు రాష్ట్రంలో అంబాశంకర్ కమిషన్ అని, జనార్దనన్ కమిషన్ అని, ఈ కమిషన్లు మొత్తం కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ప్రకారంగా వేసి దాని ద్వారా వాళ్ళు లెక్కలు తీసి శాస్త్రీయంగా ఒక నివేదికను ఇచ్చిన తర్వాత ఇప్పటి కూడా తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఉన్నాయి.
అంటే ఆ రిపోర్ట్ని ఈ కోర్టులలో ఛాలెంజ్ అవుతుంది. మీరు 9th షెడ్యూల్లో పెట్టినప్పటికీ కోర్టులో ఇప్పటి కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్లో పెండింగే ఉంది. అయినప్పటికీ కోర్టులు స్టే ఎందుకు ఇస్తలేవంటే శాస్త్రీయమైనటువంటి ఆ రిపోర్ట్ చూసిన తర్వాత బేసిస్ ఉంది, సైంటిఫిక్ డేటా ఉంది, బేసిస్ ఉంది ఆ వెనుకబాటుతనానికి సంబంధించి. కాబట్టి స్పష్టం అట్లాంటి మీరు చేయాలనుకుంటే తమిళనాడు కన్స్ట్రక్టివ్గా ఉండాలి అంటున్నాం మేము. వీళ్ళ విధానాలు ఆ విధంగా లేవు కదా. వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేస్తున్నారు. మేమేమంటున్నాం, ఒక కమిషన్ వేసి దాన్ని కూడా ఇప్పుడు 2 విషయాలు, ఒకటి స్థానిక సంస్థలు, ఒకటి స్థానిక సంస్థలకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్. ఇప్పుడు మీరు కులగణన చేసేది ఒక కమిషన్ వేయాలి. కానీ ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇచ్చిన జీవో నంబర్, ఇప్పుడు కొత్తగా 49 జీవో ఇచ్చారు ఈయనకు అపాయింట్ చేస్తూ. ఆ జీవోలన్నా ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నోడల్గా పనిచేస్తుంది మీకు అని ఉందా? లేదు. ప్లానింగ్ ఇచ్చినటువంటి జీవో నంబర్ 18లో కనీసం మీరు ఈ లెక్కలన్నీ కూడా మీరు బీసీ కమిషన్కా డెడికేటెడ్ కమిషన్కి ఇవ్వాలని చెప్పి ఉందా? లేదు. ఇట్లా 2 సపరేట్ ఇచ్చి చెప్పడం ఏం చెప్తున్నారు, మీటింగ్లు అన్నీ ఏం పెడుతున్నారు, బీసీ కులగణన అంటున్నారు ఒకరు, లేకపోతే సమగ్ర కులగణన అంటున్నారు. అన్నీ కూడా వీళ్ళ క్లారిటీ లేదు కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు ఓట్ల కోసమే కేవలం ఈరోజు రాహుల్ గాంధీని ఎందుకు పిలిచారండి? రాహుల్ గాంధీ దీంతోనే ఈరోజు రాహుల్ గాంధీని ఏమన్నారు, ఫస్ట్ వరంగల్ పిలుస్తాము, రైతు డిక్లరేషన్ రుణమాఫీ చేసి వరంగల్ పిలుస్తామన్నారు. ఎందుకు పిలవలేరు? రుణమాఫీ కాలేదు, 50% కూడా రుణమాఫీ కాలేదు, పిలిచే పరిస్థితి లేదు. మహాలక్ష్మికి అని చెప్పి 2500 ఇయ్యలేరు. రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము ఇచ్చేసినామని చెప్పేసి వేరే రాష్ట్రాలలో. ఇట్లా ఏ రుణమాఫీ కాలేదు, రైతు భరోసా లేదు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా, 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. వీళ్ళు పెన్షన్లు పెంచిరా, చేయుతాని పెన్షన్ పెంచలేరు. ఇవన్నిటికీ ఏ రకంగా కూడా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే పరిస్థితి లేదు. ఒక స్కీమ్ అమలు దాంట్లో భాగస్వామ్యం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి కులగణన చేద్దామని ఈరోజు వచ్చిండు. నిన్న కన్సల్టేషన్స్ ఏంది, ఆల్రెడీ క్వశ్చనర్ ప్రిపేర్ అయిపోయింది, మొత్తం కూడా అయిపోయిన తర్వాత కన్సల్టేషన్స్ ఏంది, అవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. ముందు జరగాలి కన్సల్టేషన్స్, ఎప్పుడన్నా కానీ ముందు ఉంటాయి. మీరు లేకపోతే ఒక క్వశ్చనర్ తెచ్చినాం మేము, ఈ క్వశ్చనర్కి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ముందు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా అంతా చేసిన తర్వాత నామమాత్రంగా ఒక మీటింగ్ పెట్టి ఒక వాళ్ళే అంటే ముందే ఫిక్స్ అయినటువంటి వాళ్ళతో ఏం మాట్లాడాలనే విషయాలు కూడా ముందే చెప్పి మాట్లాడిపియడం అనేది ఏదో మీడియా హైక్ కోసం పక్క రాష్ట్రం మహారాష్ట్రలో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు తప్ప అంతకన్నా వీళ్ళకి జరిగేది ఏం లేదు. రేపు దీంతో రిజర్వేషన్లు పెంచుతామని గ్యారంటీ ఇస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాను ముఖ్యమంత్రి గారిని చెప్పగలుగుతాడు రేవంత్ రెడ్డి గారు? చెప్పాలి కదా. ఈరోజు 42% ఇస్తామని చెప్పి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ చేసినావు. కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లు ఏమేమి ఉన్నాయి? నువ్వు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతాన్నావు, 8,000 కోట్లు పెట్టినావు నువ్వు. నీ ఒక్క హామీ కూడా, నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్న ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఇట్లా ప్రతిదీ వాళ్ళ హామీలని 420 హామీలు ఎక్కడ కూడా అమలు అవుతలేదు. కాబట్టి ఇది కులగణనని మళ్ళీ ఏదో చేద్దామని పోతుర్రు, చెయ్యాలి కానీ కరెక్ట్ చేస్తలేరు, సైంటిఫిక్ మెథడ్ అనుసరిస్తలేరు అనేది మా ఆరోపణ. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చారు, ఇది కులగణన అనేది ఒక ఎక్స్రే లాగా ఉపయోగపడుతుంది, దీన్నే దేశవ్యాప్తంగా మేము ఫాలో అవుతాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో అనే మాట. సో తెలంగాణ ఒక రోల్ మోడల్ లాగా ఉండబోతోంది అని ఈరోజు నిజంగా చేస్తే ఎక్స్రేనే కులగణన అనేది ఎక్స్రేనే. డెఫినెట్గా ఈ క్వశ్చన్లు అన్నితో మొత్తం ఒక సైంటిఫిక్ స్టడీ చేస్తే డెఫినెట్గా ఎక్స్రేనే. ఏ కులం వాళ్ళు ఎంత ఉద్యోగాలలో ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంత రాజకీయాలలో ఎంత శాతం ఉన్నారు, ఎవరి దగ్గర ఎంత సంపద ఉంది, ఇవన్నీ డెఫినెట్గా ఒక ఎక్స్రే లేక ఒక సిటీ స్కాన్ లేక పనిచేస్తాయి. కానీ మీరు చేసే విధానం కరెక్ట్ లేదని చెప్తున్నాం మేము. మీ మీద నమ్మకం ఎందుకు లేదంటే కాలేకరణ కమిషన్ నుండి ఇప్పటి వరకు మీరు ఒక్క బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వనీకనే వీళ్ళు సిద్ధపడలేరు. వీళ్ళ నాన్న కావచ్చు, నానమ్మ ఇద్దరు కూడా, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలే. వీపీ సింగ్ వచ్చి 92లో ఇచ్చినంత వరకు బీసీలకు రిజర్వేషన్ లేవు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ మీద నమ్మకం లేదు. ఇంకొకటి రాహుల్ గాంధీ గారిని మనం స్పష్టంగా అడగాలి. ఈరోజు పక్క కర్ణాటక రాష్ట్రంలో లెక్కలు అయిపోయినాయి కదా, మొత్తం డేటా రిపోర్ట్ ఉంది కదా. మీ సిద్ధరామయ్యతో రిపోర్ట్ బయట పెట్టి, నువ్వు బయట పెట్టియకుండా ఈడొచ్చి కొత్తగా ఎందుకు కర్ణాటక ఎందుకు మోడల్ కావద్దు? కర్ణాటక ఆల్రెడీ 160 కోట్లు పెట్టి చేసిరు కదా, చేసి మొత్తం డేటా ఉంది కదా. మీ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నప్పుడు గతంలో ఉన్నప్పుడు వేసిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధరామయ్య గారు రిపోర్ట్ తీసుకురు, ఫిబ్రవరి నెలలో తీసుకుండు. ఇప్పటి వరకు దాని మీద రిపోర్ట్ బయట పెట్టలేరు. ఈరోజు తెలంగాణలో బయట పెడతారనే నమ్మకం ఏ విధంగా ఉంటుంది ప్రజలకు? కాబట్టి ఈరోజు మీరు లెక్కలు తీస్తుర్రు, ప్రజలకు ఇంకా భయం ఉంటుంది. వీళ్ళకి సంబంధించినటువంటి మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు మొత్తం బంగారం అంతా తీస్తామని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన ఒక నేత
దాన్ని సస్పెండ్ కూడా చేసిండు అనుకుంటా. అట్లాంటిది మొత్తం కూడా ఆస్తులన్నీ పంచుతాం, ప్రజలంతా భయపడతారు. ఈరోజు ఏదో కష్టార్జితంతో సంపాదించుకునే ఉంటాయి, అది మేము ఆస్తులు పంచుతాం, ఆస్తులు లెక్కలు చెప్పండి. ఇంకోటి పొలిటికల్గా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మీరు, ఈ క్వశ్చన్ అడగడం అనేది కరెక్ట్ కాదు. కులగణనలో మీరు చేయాల్సింది ఏంది, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఏదైనా ఎలక్టెడ్ పదవులు ఉంటే పదవులు చేసిందని అడగండి. కానీ మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీ పదవి ఏమన్నా ఉందా, అవన్నీ అడగడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళంతా కూడా మళ్ళీ రేపటి నాటికి ఏమైనా పథకాలు ఇచ్చేటప్పుడు మొత్తం కూడా కట్ చేసే విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి, అందరూ ఆరోపణలు ఎత్తుతున్నారు. సో వీటన్నిటికీ క్లారిఫికేషన్స్ ఇచ్చిందా లేదా, ఇవ్వకుండానే ముందుకెళ్ళిపోతుంది? ఈరోజు స్టార్ట్ చేసినామంటారు కదా, ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు నేను ఇక్కడ స్టార్ట్ చేసినా అని హైదరాబాద్లో స్టార్ట్ చేశారు, మా దగ్గర దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు శంకర్పల్లిలో స్టార్ట్ చేసినామని చెప్తున్నారు. వీళ్ళు నిన్ననే రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టిండు. వీళ్ళు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసిరా, ఏమైనా ఐడియాస్ ఉంటే తీసుకురా? అన్ని కుల సంఘాల వాళ్ళని పాపం పిలిచిర్రు మీరు, వాళ్ళు ఏమైనా అడ్వైజ్ ఇస్తే తీసుకురా? మీరు తీసుకోకుండా ముందు కన్సల్టేషన్ చేసి తర్వాత క్వశ్చనర్ ఫైనలైజ్ చేసి ఈరోజు అన్ని ప్రింటింగ్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత తూతూ మంత్రంగా రాహుల్ గాంధీని పిలిచి ప్రచారానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ ఎలక్షన్లో అరే రాహుల్ గాంధీ వచ్చి మొత్తం కులగణన చేసేస్తారంట దేశవ్యాప్తంగా అని, మహారాష్ట్రలో జరుగుతాయని, బీసీలు ఇంకా నమ్మాలి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి వాళ్ళ ఆ పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే నిన్న మీటింగ్ పెట్టారు రాహుల్ గాంధీతో. ఎస్ అండి, చూద్దాం ఏం జరుగుతుందో. 20 రోజుల తర్వాత దీన్ని బయట పెడతారా లేకుంటే ఎందుకోసం వాడుకుంటారు, వచ్చేటువంటి అవుట్కమ్ ఏంటి, రిజల్ట్ ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.